దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు పొందిన విద్యార్థులను అభినందించారు. వీర్ బాల్ దివస్ వేడుకల్లో తెలంగాణ బాల ఒగ్గు కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతు సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు బీజేపీ నేతలు. యువతే భారత్ ప్రధాన బలమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో నిర్వహించిన వీర్ బాల్ దివాస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు పొందిన విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేందుకు ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తోందన్నారు. దీనికోసం అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశ పురోగతి సాధ్యమన్నారు. దీనికోసం ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా లాంటి ఉద్యమాలు నడుపుతున్నట్లు చెప్పారు మోదీ. वीर बाल दिवस मनाने की शुरुआत की थी। अब ये दिन करोड़ों देशवासियों के लिए, पूरे देश के लिए राष्ट्रीय प्रेरणा का पर्व बना है। भारत के युवा क्या कुछ करने की क्षमता रखते हैं। साथियों, आज आप सभी से बात करते हुए मैं उन परिस्थितियों को भी याद करूंगा जब वीर साहबजादों ने अपना बलिदान दिया था। ये आज की युवा पीढ़ी के लिए भी जानना, उन घटनाओं को बार बार याद किया जाना, ये भी जरूरी है. ఢిల్లీలో జరిగిన వీర్ బాల్ దివస్ వేడుకల్లో తెలంగాణ బాల ఒగ్గు కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరు ప్రదర్శించిన ఒగ్గుటోలు, బోనం విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. అంతకుముందు వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన బాలలకు పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 7 కేటగిరీల్లో 17 మంది చిన్నారులకు పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రదానం చేశారు. దేశంలో భూ సమస్యల పరిష్కారానికి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దీనికోసం స్వామిత్వ యోజన స్కీమ్ తెచ్చినట్లు చెప్పారు. గత పాలకులు పేద రైతుల భూ సమస్యలు పట్టించుకోలేదన్నారు. దీంతో సొంత భూమి ఉన్నప్పటికీ రైతులకు ఎలాంటి హక్కులు లేకుండా పోయాయన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. वो जनता की बुनियादी समस्याओं को समझते हैं. प्रधानमंत्री जी ने इस कठिनाई को समझा और स्वामित्व योजना बनाई. उस योजना के अंतर्गत जो खुद की अपनी संपत्ति मकान के रूप में गांव में है, उसके नक्शे बनाए जा रहे हैं. ड्रोन के माध्यम से आधुनिक टेक्नोलॉजी का उपयोग करते हुए और उस संपत्ति का स्वामित्व जिसके पास वो संपत्ति उसको दिया जा रहा है. తమిళనాడులో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎంకే పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సీఎం స్టాలిన్ సర్కారును గద్దెదించే వరకు చెప్పులు ధరించబోనన్నారు అన్నామలై. మణిపూర్లో శాంతి భద్రతలు పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్. మయన్మార్ నుంచి మణిపూర్లోకి అక్రమ వలసలు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలసలపైన దృష్టి పెట్టినట్లు తెలిపారు బీరేన్ సింగ్. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యూపీ సర్కార్ తెలిపింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కాషాయ నేతలు.